శభాష్ అన్నారు. అప్పుడు నేను దండేశాను. ప్రజాభిప్రాయం ప్రకారమే ఎంపిక చేయాలని నా ఉద్దేశం. అయితే నేను చేసిన తర్వాత నన్ను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఓట్లేసే బాధ్యత మీది. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 3-4 సార్లు ఒకటి నేరుగా IVRSలు అడిగారు. కొన్ని వివిధ రకాలుగా మనుషులు పంపించాను, వేగుళ్ళు పంపించాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించాను. అన్నీ తెప్పించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఎవరైతే ఉంటారో, అవతల వాళ్ళకు ధీటుగా ఎవరైతే పోరాడగలుగుతారో, గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గెలవాలి, అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలనే నా ఆలోచన. ఒకే మాట చెప్తున్నా, 14 ఏళ్ళు నన్ను చూశారు. నాదొక బ్రాండ్, ఒక చరిత్ర. ఈరోజు ఆమె ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశానో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజటి నుంచి ఏ ఇంట్లో చర్చ జరిగినా, ఏ బస్ స్టాండ్లో చర్చ జరిగినా, ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు, రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన మీరు చేయాలి. ఈరోజు ఒక్కోసారి నాకే భయం వేస్తుంది. ఏంటంటే వీళ్ళు చేసే అఘాయిత్యాలు మీ మీద చేస్తా ఉంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నామంటే, నిన్న ఒక అమ్మాయిని చూశారు, కోవూరి లక్ష్మి. ఆ లక్ష్మి అనే అమ్మాయి, ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు గగ్గురుబాటు వస్తుందంటే, ఆడవాళ్లకు జరిగే అన్యాయాలపైన, అరాచకాలపైన భరించలేక ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది, నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఒకటే మాట అనింది, నా ఏలు పోతే పర్వాలేదు, నా ఆడబిడ్డలను కాపాడండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే, ఆ అమ్మాయిని కూడా వెక్కిరించే విధంగా ఈ దుర్మార్గులు పేటీఎం బ్యాచ్ ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఎంతోమంది కళ్ళెళ్ళు పెట్టుకున్నారు. నిన్నే నేను చూశాను, ఒక నియోజకవర్గంలో మీరు చూస్తే చాలా దుర్మార్గంగా కొండ ఎమ్మెల్యే గజపతి నగరంలో ఒక ఆడబిడ్డ ఆస్తి రాయించేసుకున్నాడు బలవంతంగా. ఆ అమ్మాయి రోడ్డు మీద పడింది, భర్త హాస్పిటల్ పాలైపోయాడు, చావు బతుకుల మధ్యలో భర్త ఉండే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలు, దోపిడీ